హాయ్ గైస్, టుడే నేను చీజ్ బ్రెడ్ రోస్ట్ చేస్తున్నాను. దానికోసం ఇలా ఒక 4 పొటాటోస్ ని బాయిల్ చేసుకుని పీల్ చేసుకోవాలి. దీన్ని విధంగా స్మాష్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చు, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇదంతా స్మాష్ చేసుకున్నాక ఇందులో మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. 2 ఆనియన్స్, అవి కడిగి సన్నగా తురుముకున్న కొత్తిమీర, ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, ఒక స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూను గరం మసాలా ఇంట్లో తయారు చేసుకున్నది, కొంచెం ఆరిగను అండ్ సన్నగా తురుముకున్న చీజ్ ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా కూడా దీన్ని ఇలా మొత్తాన్ని కలుపుకొని పక్కన పెట్టుకున్నా. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకున్నాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోస్తున్నా నేను. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనము రోల్స్ అయితే చేసుకుందాము. దానికోసం నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు కావాలంటే వైట్ బ్రెడ్ కూడా యూస్ చేయొచ్చు. నేనైతే బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను. ఇలా వాటర్లో డిప్ చేసి ఈ విధంగా మొత్తం వాటర్ మొత్తం తీసేయాలి. అలా తీసి దీన్ని పక్కన పెట్టుకొని ఈ పొటాటో చేసాం కదా, ఈ పొటాటోని ఇలా ఒక వడలాగా చేసుకుని ఇందులో ఒక చీజ్ ముక్క పెట్టుకొని దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా ఓవెల్ షేప్లో చేసుకున్న తర్వాత ఇందులో పెట్టుకొని దీన్ని క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బ్రెడ్స్ అన్నీ చేసుకోవాలన్నమాట. మళ్ళీ కొంచెం పొటాటో తీసుకొని ఇందులో ఒక చీజ్ ముక్క పెట్టుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ ఒకసారి చేసి పెట్టేసుకుంటే ఈజీగా బ్రెడ్ ఒక దాంట్లో ఒకటి మంచిగా చేయడానికి అయిపోతుంది. దాన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బ్రెడ్ని తీసుకొని ఎక్కువసేపు డిప్ చేయకూడదు. ఎక్కువసేపు డిప్ చేస్తే కనుక మొత్తం బ్రెడ్ అంతా ఇదైపోతుంది. ఈ విధంగా ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఒక్కొక్కటి చేసుకున్నట్టు ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకున్నాం. లో ఫ్లేమ్ మీద వీటిని ఫ్రై చేసుకోవాలి. మిగతాయి కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఈ విధంగా వన్ సైడ్ ఫ్రై అయిపోతే సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత ఫ్లఫీగా ఉన్నాయో. దీన్ని నేను సర్వింగ్ ప్లేట్లో తీసుకుని గార్నిష్ చేసి చూపిస్తాను. గుమగుమలాడే చీజ్ బ్రెడ్ రోల్స్ అయితే రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీ యమ్మీగా ఉన్నాయి చూడడానికి. సో మీరు కూడా ఈ డిష్ తయారు చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.